హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలములో కీర్తన గ్రంథం 146:5 రెండో లైను అక్కడ రాయబడి ఉన్నది ఏమిటి అంటే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. హల్లెలూయా. మొన్న ఏం చెప్పుకున్నామంటే, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో అని చెప్పుకున్నాం. ఈరోజు అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకోవాలంట. హల్లెలూయా. ఆశ పెట్టుకోవాలి. ఎవరైతే ఆశ పెట్టుకుంటారో వారంట ధన్యులు అని అక్కడ రాయబడి ఉంది. మంచిది, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆశ పెట్టుకోవడం అంటే ఎలాగా? ఆశ పెట్టుకోవడం అంటే ఎలాగా? ఒకరోజు గతంలో కూడా ఒకసారి మీకు చెప్పాను. ఓల్డ్ అల్వాలులో 2019-18 జరిగిన సంఘటన ఇది. ఓల్డ్ అల్వాలులో మేము కుటుంబానికి ప్రార్థనకు వెళ్ళాము. మమ్మల్ని తీసుకువెళ్ళిన ఆమె గొప్ప డాక్టర్, ఆమె పెద్ద డాక్టర్. ఆ డాక్టర్ అమ్మ మమ్మల్ని కరెక్ట్గా హైదరాబాద్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర మమ్మల్ని పికప్ చేసుకొని కొంచెం ముందుకు పోగానే ఆమెకు ఒక ఫోన్ వచ్చి నువ్వు అర్జెంటుగా మళ్ళీ హాస్పిటల్ కాడికి రావాలి అని ఫోన్ వచ్చినప్పుడు ఆమె రిటర్న్ వెళ్ళింది. మమ్మల్ని డ్రైవర్కి అప్పచెప్పి, పాస్టర్ గారు మీరు అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పింది అన్నమాట. మేము సరే, ఆ డ్రైవర్ మమ్మల్ని 8:30 వరకు అక్కడికి తీసుకెళ్ళి ఆడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అందులో ఆ కుటుంబంలో 2 పాపలు, ఒక అమ్మాయి 10th, ఒక అమ్మాయి 8th, అబ్బాయి 7, 6 చదువుతున్నాడు. ఈ ముగ్గురు తప్ప ఇంకా అక్కడ ఇంట్లో ఎవరు లేరు అన్నమాట. సరే, మేము అలాగే మాతో పాటు మన అమూల్య జ్యోతక్ అని ఆమె కూడా మాతో వచ్చింది అన్నమాట. సరే వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆమె వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నాం, ఇంకా రావట్లేదు. పిల్లలేమో మా అమ్మ ఎప్పుడేం తెస్తుందో తిందామని పిల్లలు ఆకలితో ఎదురు చూస్తూ ఉన్నారు అన్నమాట. గడుకోసారి ఆరని కొట్టినప్పుడల్లా గేటు దగ్గరికి పోతారు, పిల్లలు చూస్తారు, రిటర్న్ వస్తారు. ఆకలితో అల్లడించబోతున్నారు అన్నమాట. వాళ్ళను గమనిస్తే ఏం దొరుకుతుందని ఆశతో వెతుకుతున్నారు అక్కడ. అయితే డైనింగ్ టేబుల్ మీద ఒక చపాతి దొరికింది, ఒక చపాతి. ఆ చపాతి ముగ్గురు పిల్లలు చించుకొని తిని నీళ్ళు తాగి వాళ్ళ బెడ్రూమ్లోకి పోయి పండుకున్నారు. తల్లి ఎప్పుడు వచ్చింది తెలుసా? రాత్రి 11:30కు వచ్చింది. రాత్రి 11:30కు వస్తే పిల్లలు చూచి అలాగే పండుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. 11:30కు వచ్చి లేపితే పిల్లలు ఆకలితో లేచి వచ్చి గబా గబా తింటున్నారన్నమాట. నాకు అనిపించింది, ఎన్ని కోట్లుంటే ఎందుకు? ఆమె కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఆమె కొన్ని 100 చాలా అద్భుతంగా భార్యభర్తలకు సమాధానం లేదు. భర్త సౌదీలో, భార్య ఇక్కడ. ఎంత ఉంటే లాభం కదా? ఈ పిల్లలు తల్లి ఎప్పుడు తెస్తుందని ఆశతో ఎదురు చూసి పండుకున్న పిల్లలు తల్లి వచ్చింది అని ఆ శబ్దం మాతో మాట్లాడుతుండగానే వినగానే తలుపు తెరుచుకొని వచ్చి ఆ యొక్క కిచెన్ రూమ్లోకి వెళ్ళి ప్లేట్లు తీసుకొని దనా పెట్టుకొని తింటుంటే కళ్ళకు నీళ్ళు వచ్చినాయండి ఆ పిల్లలు ప్రయత్నం చేస్తుంటే. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెహోవా మీద, తల్లి మీద ఎంత ఆశ పెట్టుకున్నారో అలాగే తండ్రి అయిన దేవుని మీద మనం అంత ఆశ కలిగి మనం జీవిస్తే ఆ ఆశకు తగినట్లుగా ఫలము పొందుకుంటాం. హల్లెలూయా.
దేవుడు లేదంటే స్వస్థపరచాలా ఆరోగ్య విషయంలోనా, లేదంటే ఆశీర్వాదం విషయంలోనా, లేదంటే ఆత్మీయ స్థితిలోనా, ఏ విషయంలోనైనా దేవుడు నన్ను ముడుతాడు, లేకపోతే నన్ను దర్శిస్తాడు అనేటువంటి ఆశ కలిగి నీవు ఉంటే ఈ ఉదయకాలంలో నీ జీవితంలో గొప్ప అద్భుతం జరుగుతుంది. హల్లెలూయా. ఆశ లేకుండా నీవేమీ పొందుకోలేవు. ఏదో వాళ్ళు పొమ్మన్నారు మనం పోయామంటే కుదరదండి. హల్లెలూయా. ఆశతో రావాలి, అద్భుతము చూడాలి అన్నమాట. మనము ఒక దగ్గర ఒక మాట ఉంటుందండి, ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో చక్కని మాట ఉంటుంది. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. అక్కడ రాయబడిన మాట ఏంటంటే దేవుని యొద్దకు వచ్చువాడు, ఇది ప్రాముఖ్యమైన మాట, దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మాలి. హల్లెలూయా. ఏమని నమ్మాలి? ఫలము దయచేయువాడని నమ్మాలి. దేవుడు ఈ మందిరానికి వచ్చి నిన్ను నడిపించినప్పుడు మందిరములో దేవుడు ఉన్నాడు. మందిరములో దేవుడు ఉన్నాడు కనుక నా ప్రతి అక్కర తీరుస్తాడు, లేదా నన్ను ఆత్మీయంగా ఎదిగించి పరలోకములో నన్ను స్థిరపరుస్తాడనే నమ్మకం నీకు కుదరాలి అనమాట. హల్లెలూయా. అంటే ఒక ఆశతో రావాలి, ఇక్కడ ఆయన ఉన్నాడు నా ఆశ తీరుస్తాడని రావాలి అనమాట. హల్లెలూయా. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు కొంతమంది, ఫలానా డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయి పట్టుకుంటే నాకు తక్కువ అయిపోతుంది అని అంటారు కదా. ఫలానాని చాలామంది చెప్పుకుంటారు. దేవుని బిళ్ళారా, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు. ఇప్పుడు ఎంతమందికి ఆశ ఉందండి? ఆశ ఉందన్న వాళ్ళు చేయొద్దండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ ఉంది అంటే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతం చూస్తావు అన్నమాట. నేను చెప్పేది శారీరకంగా వచ్చే ఆశీర్వాదం గురించి నేను చెప్పట్లేదు, శారీరకంగా వచ్చేటటువంటి పరిస్థితి నేను చెప్పట్లేదు. ఒక మాట మీకు చూపిస్తాను. ముందరికి వెళ్దాం. 31వ కీర్తన 4వ వచనం చదవండి. 31వ కీర్తన 31వ కీర్తన 24వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొను వారులారా, మీరందరూ మనసున ధైర్యం వహించి ఎట్లా ఉండాలంట? నిబ్బరంగా ఉండాలి. హల్లెలూయా. నిబ్బరంగా ఉండాలి, ధైర్యం వహించాలి. అప్పుడప్పుడు పిరికితనం, అప్పుడప్పుడు సోమరితనం, అప్పుడప్పుడు బలహీనతలు కదా. ఇక్కడ ఏం రాయబడ్డదండి? యెహోవా కొరకు కనిపెట్టుకొని వారులారా, మీరందరూ మనసున ఏం పుట్టించుకోవాలంట? ధైర్యం. హల్లెలూయా. ప్రతిదానికి చింత, ప్రతిదానికి ఆవేదన, ప్రతిదానికి కన్నీళ్ళు కదండి. హల్లెలూయా. నా దేవుడు అంటున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో, దేవుని బిడ్డలారా మనసున ధైర్యము తెచ్చుకోవాలి. మీకు ఒక సంగతి చెప్పి నేను మళ్ళీ వస్తా. అపోస్తలుల కార్యం 18:10వ వచనం అనుకుంటే చదవండి ఒకసారి. అక్కడ కళ గురించి ఉంటుంది. నేను నీకు తోడై ఉన్నాను. బాగా గమనించాలి, అందరితో మాట్లాడుతున్న దేవుడు. నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడును రాడు. ఈ పట్టణంలో బహు జనమున్నదని 9వ వచనం చదువు. చూడండి, రాత్రి వేళ దర్శనమందు ప్రభువు నీవు భయపడక దేవుని స్తుతించాలి. హల్లెలూయా. చాలమ్మా. రాత్రి వల్ల వస్తున్న దర్శనమే కావచ్చు, కలనే కావచ్చు,
కీడే కావచ్చు, మేలే కావచ్చు, ఏదైనా కావాలి, నీ మనసున ధైర్యము పుచ్చుకొని, నీ మనసున ధైర్యం వహించి, నీకొస్తున్న వ్యతిరేకమైన కళలు కావచ్చు, నీకొచ్చిన ఏదైనా కావచ్చు, దాన్ని ఎదిరించేటటువంటి శక్తి కలిగిన దేవుని నువ్వు కలిగి ఉన్నావు కనుక నువ్వేం చేయాలంటే ఆ కళలు కావచ్చు, దర్శనం కావచ్చు. ఒక రాత్రి నేను చెప్పాను కదా, నిన్ను పడగొడతా లేదంటే నీలో ఒకరిని చంపుతాని వాడు దర్శనంలో మాట్లాడితే మేము నలుగురం కూడా గురించి ప్రార్థన చేశాం. యేసుక్రీస్తు నామములో నలుగురం ఉపవాసం ఉంచి ప్రార్థన చేశాము. 5వ రోజు వాడు తల ముడుచుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కలలు వచ్చిన భయం, ప్రతి విషయంలో భయం, ప్రతి విషయంలో నిందలు వచ్చిన, అవమానాలు వచ్చిన, కలలు వచ్చిన, ప్రతి విషయంలో భయము భయము భయము. అక్కడంటాడు మీరు ధైర్యం వహించి నిబ్బరముగా ఉండాలి. హల్లెలూయా. ఈ నిబ్బరం అంటే ఏంటండి? అంటే అంటే దావీదు కీర్తనలు 8వ అధ్యాయంలో 108వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదవండి. దావీదు 108వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఏమున్నదంటే దేవా నా హృదయము నిబ్బరముగానున్నది, నేను పాడుచు స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. దావీదు ఏమంటున్నాడు? నేను నిబ్బరము కలిగి ఉన్నాను. బాధలున్నాయి, నిందలున్నాయి, అవమానం ఉన్నది, సమస్యలు ఉన్నాయి, భయంకరమైన పోరాటం ఉన్నది. వాటన్నిటిలో ఏం చెప్తున్నా అంటే నేను నిబ్బరము కలిగి ధైర్యం కలిగి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. వస్తున్న సమస్యను బట్టి, వస్తున్న పరిస్థితిని బట్టి నీవు కుంగిదల కాకూడదు, కానీ నీ మనసున ధైర్యం ఉంచుకొని ఏం చేయాలంట? దేవుని స్తుతించాలి. హల్లెలూయా. నిబ్బరం కలిగి ఉండాలి. ఒకటే చెప్పాలండి, ఈరోజు మీరు ఏం నేర్చుకోవాలంటే యేసు రక్తమే జయం. అరే రావుతా, యేసు రక్తమే జయం అనండి. యేసు రక్తమే జయం, యేసు నామానికే జయం. ఏం చేసుకుంటావో చేసుకోపో. ఎవరికి చెప్పాలి ఈ మాట? చెప్పాలి. ఎవరికి? గట్టిగా ఎవరికి? హల్లెలూయా. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. నాలో నేను నిబ్బరం కలిగి ఉన్నాను. ఏం కలిగినాను? దేవుని మీద ఆశతోనూ అలాగే దేవుని కృప కలిగి ఉన్నాను. హల్లెలూయా. మనసున ధైర్యం వహించాలి అని భక్తుడు తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. అలాగే 23వ వచనం చదవమ్మా. అక్కడ 31వ కీర్తనలో 23వ వచనం. యెహోవా భక్తులారా ఎవరందరంట? ఇప్పుడు కుటుంబంలో ఒకరు దేవుని నమ్ముకున్నారండి కదా, లేదంటే కుటుంబం అంతా ఉన్నారు. ఇప్పుడు కుటుంబం అంతాని స్తుతించమన్నాడా, లేకపోతే అమ్మా నువ్వు దేవుని నమ్ముకున్నావు ఒక్కదానివే స్తుతించమన్నాడా? హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నంటే యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి. ఇప్పుడు సంఘం ఉందండి, దాదాపు ఒక 50 కుటుంబాల దాకా ఉండొచ్చు. అంటే ఇంచుమించు 100-150 మంది పిల్ల జట్ట మొత్తం కలిపితే. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళందరూ స్తుతించనీకి రావాలేగా. అక్కడ ఏం చెప్తున్నాడు? యెహోవా భక్తులారా అంటే మనం అందరం ఏమైనాం? ఇప్పుడు ఆయన భక్తులమే కదా. ఆయన భక్తులమైనప్పుడు మనమందరం ఏమై ఉండాలి? ఎలాగ స్తుతించాలంటే అందరం ఏకముగా కూడి స్తుతించాలి. మేడగదిలో 120 మంది స్తుతిస్తే, మేడగదిలో 120 మంది స్తుతిస్తే ఆ మేడగది నుండి కిందికి దిగగానే 3000 మంది రక్షణలోకి వచ్చారంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. మేడగదిలో 120 మంది స్తుతిస్తే మేడగది నుండి కిందికి దిగి వచ్చి వారు సువార్త ప్రకటిస్తే 3000 మంది రక్షణలోకి వచ్చారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను చెప్పవలసిన సంగతి ఏంటంటే మనకు ముందు గొప్ప భారమైన ప్రార్థన ఉజ్జీవ సభలు ఉన్నాయి. హల్లెలూయా. మన ముందు ఒక జూలై 11 నుండి మొదలు పెట్టబోతున్నటువంటి ఒక కార్యక్రమం ఉంది అన్నమాట. ఈ కార్యక్రమం అంతటికి ఏం చేయాలంటే యెహోవా భక్తులమైనటువంటి మనం అందరము ఏకముగా కూడి స్తుతిస్తే
ఈ యొక్క గ్రామాలన్నీ కూడా, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా పట్టబడతాయి. నీ రక్త సంబంధికులతో సహా పట్టబడి ప్రభుని స్తుతించుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అయ్యో నాకు చలి పెడుతుంది. చాలామంది ఇదే బాధ. వర్షం వస్తేనేమో చలి, వర్షం వస్తేనేమో చిలకల పనులు. హల్లెలూయా. ప్రార్థన అంటే చలి. ఇప్పుడు చలి ఉండదు వాళ్ళకి, చిలకల పని ఇష్టంగా చేసుకుంటారు. ప్రార్థన అంటే చలి అన్నమాట కదా. ఇప్పుడు ప్రార్థనకు రావాలంటే ఫూ అంటారు. హల్లెలూయా. అదే చిలకలకు పోతే పని చేసుకుంటే పైసలు వస్తాయి కదా. దేవుని బిడ్డలారా, స్వార్థంగా ఆరాధించే వారికి మొండి చెయ్యే మిగులుతుంది. హల్లెలూయా. కనుక ఈ యొక్క ఉదయకాలంలో దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును, గర్వముగా ప్రవర్తించు వారికి, గర్వంగా ప్రవర్తించే వారికి ఏం చేస్తాడంట? దేనికి దానికి ఉంటుందండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే గర్వంగా ప్రవర్తిస్తారో, ఎవరైతే నెమ్మది కలిగి విశ్వాసంతో ముందుకెళ్తారో, తగిన వారికి తగిన విధంగా ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమని రాయబడ్డదంటే, వాని క్రియలను బట్టి జీతము ఆయన తీసుకొని వస్తాయంట. ఎవరి క్రియలను బట్టి కదా. వాని క్రియలను బట్టి తగిన సమయంలో ఆయన ప్రభు అయినటువంటి దేవుడు ఏం తీసుకొస్తాడంటే జీతము తీసుకొస్తాడంట. మీకు ఒక ఉపమానం చెప్పాలని ఆశపడుతున్నాను. ఒక ఊళ్ళో కోడి పంజాలు వేస్తారు కదా. కోడి పంజాలు గుర్తుందా? కోడి పంజాలు వేస్తారు అన్నమాట. అయితే ఆయన ఆ కోడి పుంజు కంట రోజు సూదితోటి బెజ్జాలు పొడిచేదంట. ఇట్లా 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 అట్లా. ఎందుకు అట్లా పొడుస్తున్నాడంటే, ఆ పందెం వేసినప్పుడు ఎదుటి కోడికి కత్తులు కడతారు, దీనికి కత్తులు కడతారు. ఒకవేళ అవతల వ్యక్తి కోడి దీన్ని తన్నినప్పుడు దీనికి అబ్బా అనకుండా ఈ సూదితో పొడిచిన ఆ పొడుపులు మొద్దు వారిపోతాయి అన్నమాట. మొద్దు వారిపోయినప్పుడు సురుకు లేకుండా, ఉలుకు లేకుండా ఉంటుంది అన్నమాట. అంటే అలాగా ప్రతిరోజు దానికి సూదులతో పొడుచుకుంటూ ఉన్నాడు. ఒకరోజు ఆ పందెం టైం వచ్చింది. ఆ పందెంలోకి పోతే ఇది ఎంత ఎగిరితా నేను అది ఏమంటలేదంట. ఎందుకంటే అది మొద్దు వారిపోయింది, శరీరం అంతా ఎక్కడక్కడ పొడిచి మొద్దు వారిపోయింది. ఒక మాంత్రికుడు సాక్ష్యం చెప్పాడు. ఏమని చెప్పాడంటే, పామంట ఆట ఆడించేటప్పుడు ఆ కర్ర లేపినప్పుడు వాడు ఎట్లా లేపితే అట్లా ఆటలాడుతుందంట. ఎందుకంటే వాడు దానికి ముందుగానే ట్రైనింగ్ ఇస్తాడంట. ఏమనంటే దాని మీద రోజు కట్టెతోటి కొడతాడంట. కొట్టి 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 అది మాడంతా కూడా మొద్దు బారిపోయినట్టుగా ఉంటుందంట. అయితే అయినప్పటికీ కూడా ఈ పాము వాడు కట్టె ఇట్లా లేపగానే ఎక్కడ కొడతాడని బుస్సున లేస్తుంది అన్నమాట ఆట ఆడేటప్పుడు. అలాగే దేవుని బిళ్ళారా, ఈ కోడి పంజెముల విషయంలో కూడా పొడిచి ఎంత పొడిచినా దానికి సురుకుమని తగులుతలేదన్నమాట. అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఎంత వాక్యం చెప్పినా, ఎంత గుచ్చి చెప్పినా, ఎంత చెప్పినా మొద్దుబారినటువంటి స్థితిలోనే ఉన్నాం, కఠినమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాము అని నాకు ఉదయకాలంలో ప్రేరేపణ వచ్చింది అన్నమాట. హల్లెలూయా. ఎంత ఉజ్జీవంగా చెప్పినా, ఎక్కడ చెప్పినా మన యొక్క పరిస్థితి ఎలాగుందంటే కఠినమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిళ్ళారా, యెహోవా భక్తులను, యెహోవా విశ్వాసులను ఆయన కాపాడుతాడు. గర్వంగా ప్రవర్తించు వారిని ఆయన ఏం చేస్తాడు? గొప్ప ప్రతీకారం చేస్తాడు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అన్నమాట. పాస్టర్ గారు చెప్తున్నారు వెళ్ళిపోతున్నాం, ఇట్లా కాదు. మనం రోజుకు అప్డేట్ కావాలి కదా. సెల్ ఫోను నేను వరుణ్తో చూపిస్తున్నా, అది ఓసారి ఏదేదో అవుతుంటుంది. వరుణ్కి చూపి నాకు తెలియదు కదా, ఇది అప్డేట్ అయింది నాయన అంటాడు. ఇది
అప్డేట్ అయింది. మనం కూడా అప్డేట్ కావాలి. ఆడ ఉంటే అన్నే కాదు, అప్డేట్ కావాలి. మనలో ఇంకా నూతనమైన పాటలు రావాలి, ఒక అద్భుతమైన ప్రార్థన. ఒక దగ్గర 2012లో 13లో 14లో దోమలపేటలో పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అక్కడున్న 21 మంది పాస్టర్లు కన్నీరు గార్చారు. ఆ పాస్టర్లు హల్లెలూయా అంటే ఆ ప్రార్థన కన్నీటిని తిప్పించేటట్టుగా ఆ ప్రార్థన వెళ్ళిపోయింది. ఆ తర్వాత అందరూ కూడా ప్రేమ్ కుమార్ గారు, ఆశీర్వాదమయ్య గారు అందరూ కూడా అమ్మ దేవుడు మిమ్మల్ని ప్రార్థన ఆత్మ ద్వారా నడిపించాడని. కనుక దేవుని బిడ్డలారా, ప్రతిరోజు మనం అప్డేట్ కావాలి, ప్రతి విషయంలో అప్డేట్ కావాలి, ప్రతి విషయంలో మనం ముందుకు వెళ్ళాలి, దేవుని మీద ఆశ పెట్టుకోవాలి, దేవుడు కార్యము జరిగిస్తాడు. హల్లెలూయా. అలాగే 33వ కీర్తన అనుకుంటే చూడండి, 18వ వచనం ఒకసారి చదవండి. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు. చాలా హల్లెలూయా. చూడండి, వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. హల్లెలూయా. హిజ్కియా మరణకరమైన పరిస్థితిలో ఉన్నాడు. హిజ్కియా మరణ పరిస్థితిలో ఉన్నాడు. హిజ్కియాకు అనారోగ్యం వచ్చింది, లేదంటే హిజ్కియా చేసిన పనిని బట్టి, లేదంటే దేవుని యొక్క ఉగ్రత ఏదైనా కావచ్చు. నీ ఇల్లు చక్కబెట్టుకోమని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడితే ఆయన ఏం చేశాడంటే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. గోడ తట్టు తిరిగి అయ్యో నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడు. అందుకని అన్నాడు, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని అన్నాడు. హల్లెలూయా. నువ్వు అంటే మరణము నుండి విడిపించే సమర్థుడు ఆయన. మరణము నీకు తగులకుండా నేను కాపాడే దేవుడు ఆయన. కనుక నీకు విడుదల ఇస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు అన్నమాట. హల్లెలూయా. కనుక అక్కడ ఇంకో మాట ఉందండి, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును. కరువులో నువ్వు ఉన్న పరిస్థితిలో, సారెపాత విధవరాల జీవితంలో చూస్తాం మనం కదా. సారెపాత కరువు, పేదరికం, ఇక ఇంతే పిండి ఉంది, ఇంత నూనె ఉంది, ఆ అప్పం చేసుకోవాలి, తన కొరకు తన కుమారుని కొరకు తిని చచ్చిపోవాలి, ఇంకా అది తప్ప ఆహారం లేదు. అటువంటి సందర్భంలో దైవజనుని ఆమె ఇంటికి పంపించి ఆ కుటుంబం ఆ కరువులో పోషించేటట్టుగా దేవుడు కార్యం జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ కరోనా సమయంలో ఎవరు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు కదా. భయంకరమైనటువంటి సిచ్యువేషన్ ఫస్ట్ సార్ లాక్డౌన్ అప్పుడు. అసలు ఇంకో సంగతి ఏంటి తెలుసా, మా ఊళ్ళోకి వేరే ఊరోళ్ళు రాకూడదని రోడ్డు మీద కంపలు కూడా వేసారు. మేము పాలకు ఊళ్ళోకోవాలి ఎట్లా అని చుట్టూ తిరిగి కాలపొడితే తిరిగిపోయి పాలు తెచ్చుకున్నటువంటి సందర్భాలు అన్నమాట. హల్లెలూయా. అయితే ఒక ముసలామె తన మనమడి ఇద్దరే ప్రార్థన చేసుకుంటుండట. బయటికి వెళ్తే ప్రమాదం, బయటికి వెళ్ళకుండా ప్రార్థన చేసుకుంటున్నారంట. అమ్మ, మనం బయటికి వెళ్ళకుండా మనకి సహాయం ఎట్లా నుంచి వస్తుందంటే, అరే ఏలియాకు దేవుడు కాకుల ద్వారా ఆహారం పంపాడు, మనకు కూడా పంపిస్తాడు అని చెప్పిందంట. అంటే ఈ పిల్లగాడు ఏడంగా వస్తుందని గడికోసారి ఆ కిటికీ తీస్తాడంట, చూస్తాడంట, గడికోసారి ఆ తలుపు తెరుస్తాడంట, బయటకు వెళ్ళి చూస్తాడంట. సరే ఓ రోజు అట్లా చూస్తుంటే పోలీసు ఆయన తలుపు ఎందుకు తీసినావు అని అడుగుతుంటే పోలీసు ఆయనతో అంటున్నాడు, అయ్యగారు మేము 3-4 రోజులు అవుతుంది తిండి తినక, మా అమ్మమ్మ చెప్తుంది కాకుల ద్వారా దేవుడు ఆహారం పంపిస్తున్నాడు, ఎట్లా వస్తుందో అని చూస్తున్నాను అని చెప్పి అన్నాడు. అని ఇంకా పోలీసు అని పో లోపలికి అని పోయి ఆ లోపలికి పోయిన తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత వచ్చి తలుపు కొట్టాను.
ఈ తలుపు తీస్తే ఈ పోలీస్ ఆయన మంచి ఆహారం తీసుకొచ్చి వాళ్ళకి పెట్టాడంట. అంటే కాకులతో ఆహారం పంపించాడు కదా, అంటే కాకి డ్రెస్సులో ఉన్నటువంటి వారి ద్వారా దేవుడు ఆహారం పంపించాడని ఆ పిల్లగాడు గమనించాడనమాట. హల్లెలూయా. అంటే కరువులో ఉన్నటువంటి పరిస్థితి, ఆ కరువులో ఉన్నటువంటి పరిస్థితులు కూడా దేవుడు కాపాడుతాడు అన్నమాట. ఎట్లా కాపాడుతాడు అంటే ఆయన మీద మనం ఆశ పెట్టుకోవాలి. మేము కరోనా సమయంలో రెండోసారి లాక్డౌన్ కానీ ఫస్ట్సారి లాక్డౌన్ కానీ ఎటువంటి సహాయం లేదు. దేవుని మహాకృపను బట్టి మేము నలుగురము, మరి మాతో ఇంకో ముగ్గురు ఎక్కువ, 7 మంది. జానివెస్లీ అబ్బాయి, తర్వాత శేఖరు, మా అత్త, మొత్తం 7 మంది మొత్తం కుటుంబం. హల్లెలూయా. ఇక 7 మందికి ఎంత ఖర్చు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఆ సందర్భంలో దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగించాడు అన్నమాట. అంటే కరువులో కూడా మనము ఆయన మీద ఆనుకోకపోతే నేను చెప్పలేను, ఆనుకుంటే మాత్రము అద్భుతంగా దేవుడు కార్యం జరిగిస్తాడు అనమాట. హల్లెలూయా. మనం ఆనుకోకుండా, మనము ఆయనను ఆశ్రయించకుండా, ఆయన మీద ఆశ పెట్టుకోకుండా మనం ఏ ఆశీర్వాదం కూడా పొందుకోలేము. కనుక ఏ ఆశీర్వాదమే కాదు, స్వస్థతనే కాదు, ఏది కూడా పొందుకోలేమండి. నువ్వు ఆశ పెట్టుకుంటే దేవుడు అద్భుతం చేస్తాడనమాట. కరోనా సందర్భంలో మాకు ఇక చివరిగా ఇక ఏమీ లేవు. 2020 సంవత్సరంలో ఏమీ లేదు. ఇక ఇంకొక నెల అయితే లాక్డౌన్ క్లోజ్ చేస్తారు. ఆ సందర్భంలో మా దగ్గర ఏమీ లేదు. ప్రార్థన చేస్తున్నాం. దేవా, ఒక అమెరికా ఆమె ఫోన్ చేసి రోజు క్లాస్ నడుస్తుండే, ఆమె ఫోన్ చేసి ఆమె అన్నది, బ్రదర్ మీరు ఇలాగా అంటే పరిపూర్ణంగా సేవలో ఉంటే మీరు జయించలేరు, పరిపూర్ణంగా మీరు ఉంటే మీకు ఆహారం ఇబ్బంది అవుతుంది, కనుక మీరు ఏదైనా పని చేసుకోండి, కోళ్ళను పెంచుకోండి, తర్వాత కొన్ని గొర్రెలను పెంచుకోండి, కొన్ని మేకలను పెంచుకోండి, తర్వాత మీరు ఏదైనా ఆటో నడిపితే ఆటో నడుపుకోండి, ఏదైనా ఒకటి చేయండి అని ఆమె నాకు ప్రేరేపిస్తుంది అన్నమాట. అంటే ఇవన్నీ నమ్ముకుంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉండవు, సంఘం మీద ఆధారపడకుండాని ఆమె చెప్పినప్పుడు నేనేమన్నానంటే, నేను మూలుగుతున్నాగా ఆమె ఏమన్నదంటే అన్నీ కూడా సమకూర్చుకోవాలి, దాపెట్టుకోవాలి అని ఆమె అన్నదనమాట. సరే, ఆమె మాట్లాడినవన్నీ అన్న తర్వాత శోధనలు వస్తాయి, ఇవి వస్తాయంటే, అమ్మ మీరు సేవకులే కదా, ఇప్పుడు మీరు బిజినెస్ చేస్తూ సేవ చేస్తున్నారు కదా, మీకు శోధనలు లేవా అని అడిగాను అనమాట. హల్లెలూయా. మీరు బిజినెస్ చేస్తున్నారు కదా, మీకు ఇప్పుడు శోధనలు లేవా అంటే, ఎందుకు లేవండి అన్నది. మరి బిజినెస్ చేస్తున్నారు కదా, శోధనలు రావు అన్నావు కదా, మీకెట్లా ఉన్నాయి అని అడిగాను అనమాట. అన్న తర్వాత ఆమె అన్నది, అదేంటి బ్రదర్ మీరు ఎదురు సమాధానం చెప్తున్నారు, నాకెవరు చెప్పట్లేదంటే, నా దేవుడు పస్తులుంచితే పస్తులే ఉంటా. హల్లెలూయా. నా దేవుడు సమృద్ధిగా తినమని పెడితే సమృద్ధిగానే ఉంటా, కానీ ఎదవ ఆలోచనలు చెప్పకని చెప్పిన. హల్లెలూయా. అన్న తర్వాత ప్రార్థన చేస్తున్నాం. ఆ రాత్రి దేవుడు అద్భుతం చేశాడు, గొప్ప కార్యం దేవుడు జరిగించాడు అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని మీద మనం ఆశ పెట్టుకుంటే ఎప్పుడు తక్కువ కానివాడు, ఏ విషయంలో తక్కువ కానివాడు, కరువులో కాపాడే దేవుడు. మన సంఘస్థులు అప్పుడు కృష్ణయ్య గారు ఒక ఆలోచన చేశాడు. ఏమనంటే, మనమందరం ఫోన్ లైన్లో మాట్లాడుతూ పాస్టర్ గారికి నెలకు ఒక 1000 రూపాయలు చేద్దామన్నారు. ఒక ఆయన అన్నాడు, మాతానెక్కడివి. హల్లెలూయా, హల్లెలూయా. నేనన్నా, మీరేమి ఇయ్యొద్దయ్యా, ప్రార్థన చేయండి, దేవుడు మాకు ఎవరి ద్వారా పోషించేటట్టుగా కార్యం జరిగిస్తాడు, ఆ విధంగా దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా ప్రియమైనటువంటి మనం ఆశ పెట్టుకుంటే కార్యం జరుగుతుంది. అక్కడ కరువులో కాపాడుతాడు, ప్రాణం పోయే పరిస్థితిలో కూడా విశ్వాసముతోనే ఉంటే, మూలుగులతోనే ఉంటే విడుదలిచ్చి దేవుడు నిన్ను కాపాడుతాడు. అటువంటి స్వస్థత దేవుడు అనుగ్రహిస్తాడు. అక్కడ 2 మాటలు రాయబడ్డాయి కదా, ప్రాణముతో, చదవమ్మా, వారి ప్రాణమును
మరణము నుండి తప్పిస్తాడంట. హల్లెలూయా. నీవే పరిస్థితిలో ఉన్నావు, అటువంటి పరిస్థితి నుండి ఆయన నిన్ను బ్రతికించాలి అంటే నీవేం చేయాలంటే, నా దేవుడు నన్ను బ్రతికిస్తాడని ఆశ కలిగి ఉండాలి. ఆశ కలిగి ఉండాలి, విశ్వాసం కదా. ఒకరోజు ఒక ఆమె ప్రార్థనకు వచ్చారు, 2019లో అనుకుంటా. ఆమె చనిపోయిందని బయట పండబెట్టినటువంటి పరిస్థితి. అందరం కూడా ప్రార్థన చేస్తుంటే మనమ సాక్ష్యం దానికి, వాళ్ళ బంధువులే అవుతారు. మేమందరం ప్రార్థన చేస్తుంటే ఇంకా ఈ పక్క గుడిసెలు ఉండే 2 గుడిసెలు, అసలు ఆహారం తిననటువంటి ఆమె లేచిపోయి ఆహారం తింటుంది అన్నమాట. హల్లెలూయా, హల్లెలూయా. లేచిపోయి, మేమందరం ప్రార్థనలోనే ఉన్నాం, ఆమె లేచిపోయి అన్నం తింటుంది. అంటే దేవుడు అంత అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు. మనం ఆశపడాలి, ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మరణం నుండి వారి ప్రాణమును తప్పిస్తాడు, కరువులో నుండి కూడా నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక కరువులో ఎట్లా కాపాడుతాడంటే, ఆయన ఇస్తే తినేటట్టుగా ఉండాలి. అప్పు చేసుకోవడం, కొంతమంది అయితే అప్పులు చేసుకుంటారు రకరకాల. కానీ అప్పులు ఉంటే తెచ్చుకోవాలి, లేకపోతే అలాగే ఉండాలి, దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయా. ఉంటే తెచ్చుకోవాలి, లేకపోతే అలాగే ఉండాలి, దేవుడు కార్యం జరిగింది. నేను పాస్టమ్మ గారికి అదే చెప్తాను, అయిపోయినాయి అని నాతో అనకూడదు, అయిపోయిందంటే ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. దేవుడు ఏదో రకంగా కార్యం జరిగిస్తాడు. కరువులో కూడా కాపాడే దేవుడు ఉన్నాడు మనకు. హల్లెలూయా. అలాగే ముందుకు వెళ్దాం. ముందుకు చదువమ్మా, 19వ వచనం చదువు. యెహోవా దృష్టి ఎవరి యందంట? ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నదంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కృప కొరకు ఎవరు కనిపెట్టుకుంటారో ఆయన కనుదృష్టి వారి మీద నిలిచి ఉంటుంది. ఇంకొక దగ్గర 2వ దినవృత్తాంతాలు 16:9 వచనంలో ఏమని రాయబడ్డదంటే, నువ్వు మతి తప్పి తిరిగి గనక నీకు నిత్యము యుద్ధములు అని రాయబడ్డది. హల్లెలూయా. లోకమంతటా సంచారం చేస్తుంది ఆయన కనుదృష్టి. ఆయన కనుదృష్టి లోకములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. అలాగే నీ మీద, నా మీద, మనమందరి మీద ఉంటుంది. కానీ ఎవరైతే ఆయనకు భయభక్తులు కలిగి ఉంటారో ఇంకా ఎక్కువ దృష్టి నిలిపి ఉంటాడనమాట. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారిగా ఉన్నామా? సంఘానికి 3-4 రకాల ప్రజలు వస్తారు. కొందరేమో మంచి విశ్వాసంతో వస్తారు, కొందరేమో ఆ కుటుంబం వస్తేనే మేము వస్తాము, లేకపోతే రామన్నట్టుగా వస్తారు. ఆ కుటుంబం రాలేదు కనుక మేము కూడా రామన్నట్టుగా కొందరు ఉంటారు. కొందరేమో ఏదో అందరు పోతున్నారు, మేము కూడా పోతాం, గుంపులో గోవింద్ అన్నట్టు కొందరు. హల్లెలూయా. అంటే రకరకాల విశ్వాసం, రకరకాల. ఇంకా కొందరికి ఎట్లుంటుందో తెలుసా? దేవుని కృపను బట్టి ఇక్కడ లేరు కానీ ఎవరు ఉండకూడదు, నేను ఒక్కనే ఉండాలి సంఘం అనే గుంపు కూడా ఉంటుంది. హల్లెలూయా. ఎవరు ఉండకూడదు, పాస్టర్ నన్ను మాత్రమే ప్రార్థించాలి, నా కొరకే ఉండాలి, ఇక సంఘంలో ఎవరు ఉండకూడదు అనే గుంపు కూడా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం సంఘములో ఎలాగుండాలి అంటే, తన యందు భయభక్తి, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు నిలుచుచున్నది. హల్లెలూయా. నీవు భయభక్తులు కలిగి ఉంటే ఆయన కనుదృష్టి నీ మీద ఉండి నీ పాదములకు రాయి తగలకుండా దేవుడు నిన్ను పోషిస్తాడు, నడిపిస్తాడు. అలాగే ఏదైనా అపాయం జరిగినా నిన్ను కాపాడుతాడు అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు భయభక్తులు, ఆయన మీద ఆయన ఉన్నాడని ఆశతో రావాలి. నువ్వు రాలేదు కదా నేను కూడా పోనని ఇంటికాడ మన పిల్లలు కొంతమంది ఫోన్లు చేసుకుంటారు. పిల్లలు ఎందుకు, పెద్దలు కూడా ఫోన్ చేసుకుంటారు. ఎందుకంటే నువ్వు చర్చికి పోతలేవు కదా, నేను కూడా ఏం పోను.
హల్లెలూయా. ఇంకా కొందరు ఫోన్ చేస్తారు, ఏమని చేస్తారంటే చర్చి కాడ ఎవరెవరు ఉండరు, నేనేమన్నా నీవు తప్ప అందరు ఉండరు అని చెప్తా. హల్లెలూయా. కొందరు ఫోన్ చేసి ఎవరుంటే నీకెందుకు, నువ్వు రావాలి, నీ పని ఏదో నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. దేవుని కనుదృష్టి మన మీద ఎట్లా ఉంటుంది, దేవుని దయ మన మీదకి ఎట్లా రావాలి, దేవుని ప్రేమ మనం ఎలా పొందుకోవాలంటే ఫస్ట్ మనము భయభక్తులు కలిగి ఉండాలి. కోడి సామెత చెప్పినట్టుగా ఉండకూడదు అనమాట. హల్లెలూయా. కోడి సామెత అంటే ఎప్పుడు పొడిచి మొద్దువారిపోయినట్టుగా మన బ్రతుకులు అలా ఉండకుండా దినదినం అప్డేట్ కావాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఆయన కృప కొరకు ఎవరైతే కనిపెట్టుకుంటారో కదా, 145వ కీర్తన 18వ వచనంలో ఏమంటారు అంటే, ఆయనకు ఎవరైతే నిజంగా మొరపెడతారో ఆయన వారికి సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు నిజంగా మొరపెడితే ఆయన నీకు సమీపంగా ఉంటాడు. ఆయనకు నువ్వు నిజంగా మొరపెట్టే బిడ్డగా, భయపడే బిడ్డగా, భక్తిపరురాలుగా, భక్తుడుగా నువ్వు ఉంటే ఆయన కనుదృష్టి నీ మీద నిలుస్తుంది. హల్లెలూయా. 39:7 వచనం చదవండి. మనం చివరికి వచ్చాం. అమ్మా, ప్రభువా దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. హల్లెలూయా. ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, దేని కొరకు, నిన్నే కదా, నిన్నే నేను నమ్ముకొని ఉన్నాను. కొంతమంది నమ్ముకున్నట్టే నమ్ముకుంటారు. హల్లెలూయా. నమ్ముకున్నట్టే నమ్ముకుంటారు, కానీ మనసులో ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి, ఎక్కడెక్కడనో తిరుగుతుంటాయి. హల్లెలూయా. ఆడిపోతే స్వస్థత వస్తుందో, ఈడిపోతే స్వస్థత వస్తుందో, లేకపోతే అట్లా పోతే వస్తుందో, ఇట్లా పోతే వస్తుంది. మనం పట్టుకున్న దేవుడు గొప్ప దేవుడు అనమాట. హల్లెలూయా. నీవు నమ్ముకున్న దేవుడు శక్తిహీనుడు కాదు, ఆయన శక్తిమంతుడు. ఆయన హల్లెలూయా. ఆయన కార్యము ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు ఆరాధించడానికి వచ్చిన దేవుడు బలహీనుడు కాదు, ఆయన బలవంతుడై ఉన్నాడు. కనుక ఇక్కడ అంటున్నాడు, నేను ప్రభువా, నేను దేని కొరకు కనిపెట్టుకొందును, నిన్నే కదా నేను నమ్ముకుంటేని కదా, నిన్నే కదా. దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగిస్తాడు అనమాట. హల్లెలూయా. మనం కిందికి వెళ్దాం, సమయం మనకు ముందుకు వెళ్తుంది. 71వ కీర్తన చదవండి. 71వ కీర్తన 5వ వచనం. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసినదైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి ఉద్భవింపజేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేసేదను. హల్లెలూయా. నిన్ను గూర్చి నేను ఏం చేస్తాను అంటున్నాడు ఈయన కదా. ఆయన యొక్క కార్యాలను తలుచుకుంటున్నాడు కదా. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, నా బాల్యము నుండి నా ఆశ్రయము నీవే, నన్ను కాపాడింది నీవే, నన్ను పుట్టించింది నీవే, నాకు మేలు చేసింది నీవే. గర్భవాసినదైనది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను చేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిస్తాను. హల్లెలూయా. అంటే దేవుడు చేసినటువంటి ఈ దినము ఉదయం నుండి సాయంత్రం వరకు నేను కాపాడుతున్నాడంటే ఆ విషయాన్ని బట్టి నువ్వు స్తుతించాలి. ఎన్నో చెడు వార్తలు వింటాం, ఎన్నో దుర్వార్తలు వింటాం, ఎన్నో భయంకరమైన పరిస్థితులు వింటాం. ఆ పరిస్థితులలో నీవు లేకున్నందువలన దేవుని నీవు ఎంతగానో స్తుతించాలి. హల్లెలూయా. దేవుని నీవు ఎంతగానో ఆరాధించాలి, ఘనపరచాలి. ఆయన చేసిన మేలులను బట్టి గర్భవాసినైదని మొదలుకొని, అంటే తల్లి గర్భములో పిండమునైనప్పటి నుండి మొదలుకొని ఇప్పటి వరకు నన్ను కాపాడుతున్నందుకు నీకు కృతజ్ఞత స్తుతి అని దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం స్తుతించాలి, ఆయనను ఆరాధించాలి, ఆయనను ఘనపరచాలి. కనుక మనము ఈ విధంగా చేసినటువంటి వారు, దేవుని మీద ఆశ పెట్టుకున్న వారు ఎలాగుంటారంటే, దేవుడు చేసిన మేలును, ఒక ఆయనంట దేవుని మందిరంలో బాగా ఫస్ట్ నుండి ఉన్నాడంట. ఎప్పటి నుండి? పాస్టర్ గారు పరిచర్య ప్రారంభించిన కానుండి ఉన్నాడంట. ఓ రోజు పాస్టర్ గారి దగ్గరికి పోయి, పాస్టర్ గారు, ఇక నేను దేవుని వదిలేస్తానయ్యా అన్నాడంట. ఏమన్నా? దేవుని వదిలేస్తాను అన్నాడట. అరే నాయన, నీకేం పోయే కాలం వచ్చింది, మంచిగా ఆశీర్వదించాడు దేవుడు కదా, అద్భుతంగా జీవిస్తున్నావు, నీ పిల్లలు బాగున్నారు, నీ కుటుంబం బాగుంది, నీకేం పోయే కాలం వచ్చిందిరా నాయన, భ్రష్టుడవా లేకపోతే దుర్మార్గుడవా అని ఆ పాస్టర్ గారు ఆ కోపం అయ్యి ఏమన్నా అంటే, సరే ఇక నేను నమ్ముకోను అన్నాక నేనేం చేసేది, ఒకసారి నేను ఒక మాట చెప్తా, ఆ మాట ఆలోచన చెయ్యి, నువ్వు ఇంటికి పో, ఇప్పుడు పోయి స్నానం చేసుకొని ఒక 4 పాటలు పాడు. ఎన్ని పాటలు? 4 పాటలు పాడు. ఏమని పాడంటే, దేవా, ఆ పాటలు పాడిన తర్వాత ప్రార్థన చెయ్యి. ఏమని చెయ్యి అంటే, నిన్ను నమ్ముకున్న కానుండి ఈ రోజు వరకు నా జీవితంలో ఎన్నో అద్భుతాలు జరిగించావు, దాన్ని బట్టి ఒక్కొక్క దాన్ని బట్టి దేవుని స్తుతించు, ఈ 10 నిమిషాల్లో ఆ ప్రార్థన చేసి ముగించి ఇంకా నువ్వు దేవుని వదిలిపెట్టని చెప్పాడంట పాస్టర్. సరే అని ఇక పాస్టర్ గారు మంచి సలహా ఇచ్చాడు. ఇంకా పోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వదిలిపెట్టాలి, ఇక అన్నీ ఓపెన్ బీర్లు అన్నీ కొట్టాలి అనుకున్నాడు అనమాట. అని ఇంకా ఇంటికి పోయి ఇక పాస్టర్ గారు చెప్పినట్టే స్నానం చేశాడు, ఓ బ్రష్ షీట్ వేసుకున్నాడు, గదిలోకి పోయి ప్రార్థన చేసుకుంటున్నాడు, పాటలు పాడి స్తుతిస్తున్నాడు. ఈయన ఏం స్తుతించాడు? గర్భవాసినైనది మొదలుకొని నన్ను కాపాడావు, నిన్ను స్తుతిస్తానని ఈయన అన్నట్టుగానే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఎన్నో అద్భుతాలు చేశావు నాయన, వ్యభిచారం నుండి విడిపించావు, నీకు స్తోత్రం, పాపుడిగా జీవించావు, నీకు స్తోత్రం కదా, ప్యాకెట్ నుండి విడిపించినావు, నీకు స్తోత్రం, దొంగతనం నుండి విడిపించినావు, నీకు స్తోత్రం, భార్య మెడ మీద పుస్తెలు కూడా తీసుకుపోయి అమ్ముకొచ్చుకున్న, తాగిన వాటి నుండి కూడా విడిపించినందుకు నీకు స్తోత్రం అని మెల్లమెల్లగా దేవుడు చేసిన అద్భుతాలన్నీ చెల్లించుకుంటూ వచ్చి చివరికి వచ్చానని అంటే, ఇన్ని అద్భుతాలు చేసిన దేవా, నిన్ను విడిచిపెట్టి నేను ఎట్లా వెళ్ళగలను? హల్లెలూయా. ఇన్ని అద్భుతాలు జరిగించిన దేవుడు ఇప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను ఎట్లా వెళ్ళగలను? కనుక ఈ భూమి మీద నా ప్రాణం ఉన్నంత వరకు నిన్నే స్తుతిస్తానని స్తుతించడం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక 6 నెలలకోసారన్నా మనం రిపీట్ కావాలి మనకు చేసిన మేలులను బట్టి. ఒక సంవత్సరానికి ఒకసారైనా దేవుడు మనల్ని ఏ విధంగా కాపాడాడు, ఏ విధంగా రక్షించాడు, ఏ విధంగా స్వస్థపరిచాడు, ఏ విధంగా ప్రభులో మనం ఎదుగుతున్నాం, మనం రిలీజ్ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంవత్సరానికి ఒకసారి సాక్ష్యం చెప్పండి, మీ జీవితంలో ఒక అద్భుతం చెప్పండి, ఎవరు లేవరు. హల్లెలూయా. అంత భయంకరమైన దిగజారిపోయిన పరిస్థితిలో ఉన్నారు జనాలు ఈసారి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు చేసిన ప్రతి మేలును మనం స్తుతిస్తుంటే విశ్వాసం పెరుగుతుంది, ఇంకా నమ్మకం పెరుగుతుంది, ఇంకా అద్భుతం దేవుడు జరిగిస్తాడు అన్నమాట. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలాగ స్తుతిస్తే దేవుడు ఎలాగ ఉంచుతాడో 2 మాటలు చూసి మనం ముగించుకుందాం. యిర్మీయా గ్రంథం. ఈరోజు దేవుడు మనకు వాగ్దానముగా, లేదంటే ఇది ఒక అద్భుతమైన మాటగా మనకి ఇవ్వబోతున్నాడు. 17వ అధ్యాయం 7వ వచనం. యెహోవాను నమ్ముకొనువాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును, అది కాలువల ఓరను, దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగినను
దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా నుండును, వర్షము లేని సంవత్సరమున చింతనొందదు. ఏమన్నదంట? హల్లెలూయా. చింతనొందదంట, కాపు మానదంట. హల్లెలూయా. దాని ఆకులు పచ్చగా ఉంటాయి. దాన్ని వేళ్ళు ఎక్కడికి దన్నింది అంటే కిందికి లోతుగా దన్నిందంట. ఒక దేశంలోనంట చక్కగా మన జిందశీల చెట్ల లాగా చక్కగా పైకి వెళ్తాయంట. దాదాపు 200 ఫీట్ల హైట్ ఉంటాయంట. అది ఒక 10 ఫీట్లకు ఒకటి, 10 ఫీట్లకు ఒకటి ఉంటాయంట చెట్లు. గాలి వస్తే అవి ఇరిగిపోవాలి, కానీ ఒక్క చెట్టు కూడా ఇరిగిపోదంట. ఎందుకు అనంటే దాని కింద భూగర్భంలోనంట ఒక్కొక్క చెట్టు ఏర్లంట పెనవేసుకుంటాయంట. హల్లెలూయా. అర్థమవుతుందన్నమాట. ఒక్కొక్క చెట్టు ఏర్లు లోపల భూమిలో పెనవేసుకుంటాయంట. గాలి ఎంత వచ్చినా చెట్టు ఇట్లా వంగినా ఏర్లు గట్టిగా బట్టి ఇరిగిపోకుండా అంటే పడిపోకుండా ఒక్కొక్కటి సపోర్టింగ్ ఉంటుంది అన్నమాట. హల్లెలూయా. అంటే ఒక్కొక్క చెట్టు సపోర్ట్ చేసుకుంటుంది. ఒక్కొక్క చెట్టు సపోర్ట్ చేసుకొని ఏం చేస్తుందంటే ఆ పడిపోకుండా బిగ్గరగా పట్టుకుంటాయి అన్నమాట. హల్లెలూయా. అలాగే సంఘములో ఉన్నటువంటి వారందరూ కూడా ఒకరికొకరు ఐక్యత, సమాధానము లేదంటే ఐక్యతతో ఉండాలి. ఒక్కొక్కరికొకరికి పురికొల్పోవాలన్నమాట. కొంతమంది ఏం చెప్తారు తెలుసా నాకు? ఒకరు రాకపోతే పాస్టర్ ఏం చేయాలి? 100 గొర్రెల్లో ఒక గొర్రె పోతే ఆ గొర్రె కూడా అని చెప్తారు. హల్లెలూయా. 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 గట్టిగా చెప్పండి. ఇంకో కనుమ గొర్రెలు పోతే ఈ మాట రాదు వారికి. కనుమ గొర్రెలు పోతే ఈ మాట రాదు వారికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, వీళ్ళంట దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మీద ఆశ పెట్టుకున్నటువంటి వారంట ఏంటి అంటే కాపు మానదంట, ఆకు వాడదంట, కరువు రాని, ఎండ రాని, ఏదైనా రాని వెట్ట కలిగి కదా అంత పచ్చదనాన్ని ఇచ్చే వ్యక్తిగా నీవు ఉండాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా ఏంటంటే వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలెను, అది కాలువల యోరను, దాన్ని వేళ్ళు తన్నును, వెట్టగలిగినను దానికి భయపడదు. హల్లెలూయా. దేనికి మనం భయపడొద్దండి. దేనికి మనము భయపడొద్దు. దానికి ఎదురుగా నిలబడాలి. హల్లెలూయా. సమస్య వస్తే సమస్యకి ఎదురుగా నిలబడాలి. మాకు ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు మేమేం చేసేవాళ్ళమంటే చక్క ప్రేయర్ టవర్లోకి పోయేవాళ్ళం, లేదంటే మందిరంలోకి వచ్చేవాళ్ళం. పోయిన సంవత్సరం మందిరం ఓపెనింగ్ అయిన తర్వాత ఈ మందిరము లోపల మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేయడం మొదలుపెట్టాను. హల్లెలూయా. అది సగానికి పోయే వరకు భయంకరమైన మంటలు, ఓ రోజు రక్తాలు గారిని, అయినా కూడా ఇడిచిపెట్టలే. దేవా ఎందుకు అని భయపడలేదు. దేవుని సన్నిధిలో ఈ ఆవరణమంతా మోకాళ్ళ మీద నడుచుకుంటూ ప్రార్థన చేశాను. గంట సేపు ఆయన స్తుతులు చెల్లించాను. దేవుడు అద్భుతంగా క్రమంగా కార్యం జరిగించుకుంటూ వస్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మనం ఎంతగా స్తుతిస్తే అంతగా ఆత్మీయతలో నిలబడతాం. కరువులో కానీ, కాటకాల్లో కానీ, సమస్యల్లో కానీ ప్రతి విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు అన్నమాట. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మన పట్ల దేవుడు అద్భుతం చేస్తాడు. ఎవరు ఆయన యందు భయభక్తులు కలిగి ఆశ పెట్టుకొని ఉంటారో వారిపైన ఆయన కనుదృష్టి ఉంటుంది. ఈరోజు నువ్వు ఆయన మీద ఆశ పెట్టుకుంటే, ఈరోజు నువ్వు ఆయన మీద నమ్మకం కలిగితే, ఈరోజు నువ్వు ఆయనను హత్తుకుంటే దేవుడు నీ సమస్య ఈరోజే నీకు విడుదలిచ్చి సమాధానం ఇచ్చునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అద్భుతమైన రీతిలో దేవుడు కార్యం జరిగించి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరం లేచి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం.